Hey, are you ready? Let's do it. One, two, 1, 2, 3, go. Solo కంటే some friends తో వేడుక లాంటి ఫ్రెండ్షిప్ తో లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం ఊరు వాడ కుమ్మేద్దాం లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం ఊరు వాడ కుమ్మేద్దాం ఏమైనా చేసేద్దాం ఏదైనా చేసేద్దాం ఏమైనా చేసేద్దాం ఏదైనా చేసేద్దాం The power of friendship The power of friendship The power of friendship The power of friendship కాలం మళ్ళీ రాదంటూ ఉరికే పరుగుల వయసంటూ స్నేహం కోసం ఏమైనా ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా స్నేహం కోసం ఏమైనా ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా ఏమైనా చేసేద్దాం ఏదైనా చేసేద్దాం ఏమైనా చేసేద్దాం ఏదైనా చేసేద్దాం The power of friendship The power of friendship The power of friendship The power of friendship హద్దే మనకు లేదంటూ తప్పక విజయం నీదంటూ సాహసమే మా ఊపిరిగా వేరే చరిత్ర సృష్టిస్తాం సాహసమే మా ఊపిరిగా వేరే చరిత్ర సృష్టిస్తాం ఏమైనా చేసేద్దాం ఏదైనా చేసేద్దాం ఏమైనా చేసేద్దాం ఏదైనా చేసేద్దాం The power of friendship The power of friendship The power of friendship The power of friendship
ఆ ఆ ఏ ఆ ఏ రాజా రాజా ఏ రాజా ఏమైందిరా రాజా రే రాజా రే రాజా రే రాజా రే రాజా ఏమైందిరా రే రే రాజా రాజా రే రే రాజా 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 ఏమైందిరా రాజా రాజా రే రే రాజా రే రే రాజా ఏమైందిరా చచ్చిపోయి ఉంటావురా రే రాజా 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 రే రాజా రే రే రాజా పన్ రాజా పన్ పన్ రాజా పన్నా నీకు తగలాలరా తగలాలి పన్ రాజావా పండ్రాజా పన్నా పండ్రాజా పన్నా బిర్యానీ ప్యాకెట్ కొక్కెట్టుపోయిందనియా రే కొట్టకండి రే 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 కొట్టకండి రా ప్లీజ్ రా. చదువు అయిపోయింది, ఈ రోజుతో విడిపోతున్నాం. అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని వెరైటీగా ఆట పట్టించాను రా. ఇదిగో ఈ వెయ్యి తీసుకో, 3 బిర్యానీ ప్యాకెట్లు తేరా, ఫుల్గా కుమ్మేద్దాం. రే భయపడిపోయారు కదా, బాగా యాక్షన్ చేశానా, బాగా యాక్షన్ చేశానా? ఒరే నేను చూస్తే పులి లేదు గిలి లేదు అని చిన్నప్పుడు నేర్చుకున్న పాఠం గుర్తొస్తుందిరా. రే ఏదో ఒక రోజు నీకు నిజంగా సాగొడద్దురా, అప్పుడు కానీ తిక్క తీరదు. ముందున వెళ్ళాయి, అక్కడ బిర్యానీ లేట్ అయిపోతుంది, ఇక్కడ బస్సు కూడా లేట్ అయిపోతుంది. సరే సర్లే వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్మా అబ్బా ఎముకలు ఎరగొడేసారా గాడిదల్లారా. అబ్బా ఇప్పుడు ఏ నీళ్ళతో స్నానం చేయాల? అబ్బా అబ్బా రే రాజా త్వరగా రా, ఆపరా త్వరగా రారా బాబు. ఒరే నిజంగా అరుస్తున్నాడేమో వాడు. లేదురా బాబు, మొత్తం అంతా యాక్టింగ్. మళ్ళీ దగ్గరికి వెళ్తే ఫన్ రాజా ఫన్ అంటాడు, అసలు నమ్మకూడదు వాడిని. రే అలా కాదు రే, ఇంకా గట్టికారా రే లారు రే అలా రా. ఊరే నిజంగానే షాక్ కొట్టిందిరా. ఒరే నిజంగానే షాక్ కొట్టినట్టుందిరా. రే నన్ను నమ్మండ్రా, నిజంగానే షాక్ కొట్టిందిరా. సరే సర్లే కూర్చోరా. మీకు అలా ఉందరా, నేను షాక్ కొట్టి పడిపోతే మీరు నవ్వుతారా? అరే నన్ను నమ్మన్రా, నిజంగానే షాక్ కొట్టేసిందిరా. ఇప్పుడు అనరా ఫన్ రాజా ఫన్ అని. ఏయ్ పన్ రాజా పన్ పన్ రాజా పన్ పన్ రాజా పన్ బిర్యానీ తిన్నామన్రా. ఫన్ రాజా ఫన్. బాయ్రా రాజా. బాయ్రా రవి. బాయ్రా. సరేరా నేను డ్రాప్ చేసి వస్తాను. సరేరా.
ఒరే రాజా, తలుపు తీరా. నేను రా శ్యామ్ని. ఏం చేస్తున్నారా లోపల? త్వరగా తలుపు తీరా బాబు. ఏం చేస్తున్నారా లోపల? సామాన్లు చదువుతున్నాను రా, రాత్రి ట్రైన్కి వెళ్ళిపోవాలి కదా. సామాన్లు చదువుతున్నావో లేకపోతే తల ముందు కూర్చుని శతశైలి చూస్తున్నావో నాకు తెలుసులేరా. రే అంత కరెక్ట్గా ఎలా చెప్పేశావురా? రే నువ్వే కాదురా, చల్ల చేతిలో ఉండి ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తే ప్రతి ఒక్కడు చూసేది ఆ శతశైట్లే కదరా. అంటే నువ్వు కూడానా? నన్ను కూడా కలుపుకునే చెప్తున్నాను రా. ఏం చేయనురా, చూడకూడదని చాలాసార్లు ఒట్టు పెట్టుకున్నాను, కానీ ఆ బలహీన క్షణంలో చూడకుండా ఉండలేకపోతున్నాను రా బాబు. ఒరే దీని గురించి మరీ అంతగా బాధపడిపోయిన అవసరం లేదురా. పైగా అది మన తప్పు కూడా కాదు. ఆ ఏంటి, మన తప్పు కాదా? మన తప్పు కాకపోతే ఇంకెవరి తప్పురా? రే నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. మనతో తప్పులు చేయించేది మన వయసురా. కాబట్టి సైట్లు చూడాలనిపించినా, చూసింది చేయాలనిపించినా అది మన వయసు తప్పే కానీ మన తప్పు ఎలా అవుతుందిరా? ఇది నేను కనిపెట్టిన సిద్ధాంతం రా. నువ్వు అవునన్నా కాదన్నా నేను కనిపెట్టిందే రైట్ రా. అబ్బబ్బబ్బబ్బా, ఏం జ్ఞానబోధ చేసావురా. నిజంగా నీ బోధతో నా 2 కళ్ళు తెరిపించేశావురా. ఇది నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదురా. ఏంటన్నా, తప్పులు చేసేది మన వయసు కానీ మనం కాదా? అవును. ఓహో, చాలా బాగుందని నీ సిద్ధాంతం. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి కనిపెట్టలేని సిద్ధాంతాన్ని నువ్వు కనిపెట్టేశావురా. రే దీన్ని వ్యాలంటైన్స్ డే స్పెషల్గా యూట్యూబ్లో పెట్టరా, నీకు వ్యూస్ మీద వ్యూస్ వచ్చేస్తారా బాబు. మామూలుగా ఉండదు అంతానే. ఇప్పటి వరకు భయంగా తప్పులు చేసిన వాళ్ళందరికీ నీ సిద్ధాంతంతో ఎక్కలేని దాన్ని తన్నుకుని వచ్చేస్తుందిరా బాబు. అందుకే ఈ శుభ సందర్భంలో ఆ, నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను రా. ఆ, చెప్పేనా? ఊరించకరా బాబు, త్వరగా చెప్పరా. రే ఈ ఊరికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందిరా, చాలా అందంగా. చిచ్చి చిచ్చి, నాకు అలాంటి చెప్పకరా బాబు. మా అమ్మకే ఒక్కగానొక్క కొడుకునిరా నేను. బుద్ధిగా చదువుకుని బుద్ధిగా రమ్మని పంపలేక పంపిందిరా. చదువు అయిపోగానే మా మరదలతో పెళ్లి చేస్తానన్నదిరా. ఇప్పుడు చదువు అయిపోయింది కదా, నెక్స్ట్ పెళ్ళారా. ఆ తర్వాత చేస్తే జాబు, లేదంటే మా పొలం చూసుకుని బతికేస్తాను రా. ఒరే పిచ్చోడా, 10 కన్నా నినలేదు అప్పుడే పెళ్ళెందుకురా? ఇది ఎంజాయ్ చేయాల్సిన వయసురా. ఈ వయసులో ఎంజాయ్ చేయలేకపోతే పెళ్ళయ్యాక చేయడానికి ఏమీ ఉండదు, గొడవలు దెబ్బలాటలు తప్ప. నన్ను ఎందుకు ఏం చేయమంటావురా? ఏం లేదురా, నిన్న నేను వెళ్ళానురా. ఈ సువర్ణ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను రా. జస్ట్ 3,000 అంతే. 3,000? ఒరే ఆ అమ్మాయిని ఒక్కసారి చూసావంటే 3,000 కాదురా, 3 సైట్లు రాసిచ్చేస్తానంటావంతే. అంత అందంగా ఉంటుందిరా. హీరోయిన్లు కూడా ఎందుకు పనికిరారు. అందం అంటే అందం, అసమానమైన అందం. రే నాకు వద్దురా బాబు, మా ఇంటి దగ్గర బంగారు లాంటి మరదలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందిరా. ఒరే బైబిలు, యవనుడని యవనమంది సంతోషపడు, యవన కాలం మంది హృదయాన్ని సంతుష్టికి ఉంచుకో, నీ యవన కాలంలో నీ కోరిక చొప్పున ప్రవర్తించు, యవన కాలం నీ కంటికి ఏది ఇష్టమో అది చూపించని చెప్తుందిరా. అంతేగాని యవనుడా పెళ్ళయ్యకి సంతోషపడు, యవనుడా పెళ్ళయ్యకి నీ కోరిక చొప్పున ప్రవర్తించు అని చెప్పట్లేదురా. బైబిల్ కూడా యవనంలో ఎంజాయ్ చేయాలని చెప్తుందిరా. రే కిందకి చదివితే వీటన్నిటి బట్టి దేవుని తీర్పులోనికి తెస్తాడు, జ్ఞాపకం చేసుకో అని హెచ్చరిస్తున్నట్లుంది. అది చదివో లేదా చెప్పు ముందు నాకు. ఒరే అలాంటి హెచ్చరికలు మనం చదవంరా, చదివితే మనం ఇంక ఎంజాయ్ చేయలేమురా. అయినా మనకు అనుకూలంగా ఉన్నది తీసుకుని మిగతాది వదిలేయడమేరా. అయినా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏడ్స్ వస్తుందని తెలుసుకోవడం ఎందుకు వెళ్ళావురా? భయం వేయలేదా? చదివిందంతా గాలికి వదిలేసావేంటి? ఒరే నీకంటికి నేను తెలివి తొగ్గాడిలా కనబడుతున్నానా? ఆ అమ్మాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయించాను రా. ఆ అమ్మాయికి జ్వరం
దగ్గు, జలుబు ఇలాంటి లక్షణాలు ఏమీ లేవంట్రా. నిజానికి ఆ అమ్మాయి పక్కన నిలబడితే నేనే పేషెంట్లో ఉన్నానురా బాబు. అంత అందంగా ఆరోగ్యంగా ఉందిరా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే విరిసిన గులాబీ పువ్వులా ఉందిరా. అందుకే ఫార్వర్డ్ అయ్యానురా. అయినా నీకు అంత భయం ఎందుకురా? ఇల్లు వచ్చిన వాడు నీ కళ్ళ ముందు ఉన్నాను కదా, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదరా. ఒరే, ఎయిడ్స్ ఉన్న వాళ్ళంతా నువ్వు అనుకున్నట్టు పేషెంట్లలా కనబడరురా. మంచి ఆహారం, ఖరీదైన మందులు వాడితే మనకంటే ఆరోగ్యంగా కనిపిస్తారురా. అందంగా ఉన్నారని ముందుకెళ్తే తర్వాత వెళ్ళేది గోతులేకేరా. మళ్ళీ చెప్పలేదంటావు. అయితే చెత్త సైట్లు చూస్తానంటావు కానీ చెత్త పని నేనంటావు, అంతేనా? అరే, చూడడం వల్ల ఎయిడ్స్ రాదు కదరా. సరేరా, వెళ్తాను. నా ట్రైన్ 6 గంటలకి, నీది 9 గంటలు కదా. సరే, ఇంతవరకు చదువుకున్నాం, చదువు అయిపోయింది, విడిపోతున్నాం. బాయ్ రా. రే, నీ పెళ్ళికి మాత్రం పిల్లడం మర్చిపోకే. మర్చిపోనరా. ఒరే, వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయి ఫోటో చూపించి వెళ్ళిపోతాను రా. ఇదిగోరా, ఇలా చూడు, కత్తిలో ఉంది కదా, అచ్చం అమెరికా అమ్మాయిలా ఉంటుందిరా బాబు. సరేరా, టైం అవుతుంది, వస్తాను. బాయ్ రా. బాయ్రా, జాతికి వెళ్ళు. ఛే, అనవసరంగా చూసిన అమ్మాయిని. కొళ్ళు మూసినా తెరిచిన అమ్మాయి కనపడుతుంది. త్వరగా 9 అయితే బాగుంది, స్టేషన్కి వెళ్ళిపోదును. నాకు తెలుసులే, ఇప్పుడు టైం త్వరగా తిరగదు. చూడడానికి చాలా అందంగానే ఉంది. ఆడన్నట్టు అమెరికా అమ్మాయిలాగే ఉంది. అయితే నాకేంటి, నా మొదటి ప్రేమ నా మరదలతోనే పంచుకుంటాను. కానీ ఈ అమ్మాయి నా మరదల కంటే అందంగానే ఉంది. ఛే, ఆ పనికి మన గాడిదిగాడు పోతా ఆ ఫోటో చూపించి పోయాడు. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నా మనసు నా మాట ఆలకించట్లేదు. అవును, వాడిందాక ఏదో సిద్ధాంతం బోధించాడు కదా, తప్పులు చేయించేది మన వయసు కానీ మనం కాదు. ఇప్పుడు ఈ తప్పు నా వయసే నాతో చేయిస్తుంది. అంటే తప్పు నా వయసుతే కానీ నాది కాదు. అలాంటప్పుడు భయపడవలసిన పనే ఉంది. సరే, ఒకసారంటే ఒకసారే ఈ తప్పు చేస్తాను. తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒరే రాజా, ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఒరే శ్యామ్, నేను రాజాన్ రా. నేను ఓకేరా. ఆ అమ్మాయితో అపాయింట్మెంట్ తీసుకోరా. శభాష్ రా, కొంచెం లేట్ అయినా మంచి నిర్ణయం తీసుకున్నావు. తప్పులు చేయించేది మన వయసురా, మనం కాదు. కాబట్టి ఏం భయం లేదురా, గో హెడ్. హాయ్ రా రవి, ఎలా ఉన్నావు? ఏంట్రా ఇంత ఉదయాన్నే ఫోన్ చేసావు? చెల్లికి పెళ్ళి కుదిరిందా ఏంటి? ఒరే రాజా, శ్యామ్ నేను రాత్రి చనిపోయాను రా, తెలిసిందా?
ఏంటి? శ్యామ్ చనిపోయాడా? అవునరా, అది కూడా ఎయిడ్స్తో చనిపోయాడంట్రా. నాకు ఇప్పుడే తెలిసిందిరా. రే, ఆడికి ఎయిడ్స్ ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను రా. వాడంత మంచివాడు ఈ లోకంలోనే ఉండడురా. నాకు తెలిసి వాళ్ళ భార్య వల్ల వచ్చి ఉంటుందిరా. అయినా నిజమా భగవంతునికే తెలియాలిరా. హలో హలో రాజా, హలో రాజా, హలో హలో రాజా, హలో హలో. ఆ అమ్మాయికి జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి లక్షణాలు ఏమీ లేవంట్రా. నేను ఓకేరా. ఆ అమ్మాయితో అపాయింట్మెంట్ తీసుకోరా. పాజిటివ్ వచ్చిందా? నా జీవితం అంతా సున్నా అయిపోయింది. నేను సంపాదించినంత వృధా అయిపోయింది. నా పిల్లలు అనాథలు అయిపోయారు, నా భార్య అనాథ అయిపోయింది. రే రవి, నువ్వు అనుకున్నట్టు శ్యామ్ భార్య చెడ్డది కాదురా. శ్యామే చెడ్డోడురా. రే, భార్య పిల్లల కోసం బతకాలని ఆశగా ఉందిరా.
కానీ బ్రతికే ధైర్యం లేదురా. అరే మన స్నేహాన్ని కూడా అన్యాయం చేశాను రా. నన్ను క్షమించురా రవి. చివరిగా నాదో చిన్న కోరికరా, మాలాంటి తప్పు ఎవరు చేయకూడదని నువ్వన్నా అందరికీ చెప్పరా. గుడ్ బై రా రవి. నేను చనిపోతున్నాను రా. నాకు పాజిటివ్ వచ్చిందిరా. నేను శ్యామనికల వెళ్ళిపోతున్నాను రా. ఒరే శ్యామ్, రాజా ఎంత పని చేశారా. సరదా ఎంజాయ్మెంట్ అంటూ మీ ఆనందం ఆరోగ్యం కోల్పోయి మీతో ఉన్న మా అందరికి ఎంత దుఃఖం మిగిల్చారా. ఎంత అన్యాయం రా ఇది. భార్యకు భర్త లేకుండా
పిల్లలకు తండ్రి లేకుండా, స్నేహితుడికి స్నేహం లేకుండా, కన్నవారికి కడుపు కోత మిగిలిస్తూ మధ్యలోనే మరుగైపోయారా. అరే మీ జీవితం ఇప్పటికైనా అందరికీ గుణపాఠం కావాలరా. అంకుల్, ఎందుకు వచ్చావు చిన్ను? నేను అక్కడే ఉండమని చెప్పాను కదా. మా డాడీ ఎందుకు చనిపోయారు అంకుల్? కలకలలాడుతూ ఉండాల్సిన జీవితాలు, జీవితంలో మాధుర్యాన్ని ఆస్వాదించాల్సిన బ్రతుకులు, 10 మందికి సంతోషాన్ని పంచాల్సిన సమర్థులు ఇలా అర్ధాంతరంగా అంతమైపోతారని ఎవరూ ఊహించరు. తప్పు నాది కాదు, నా వయసుదే అంటూ ఎంతోమంది తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి వయసు వారిలో ఒక భాగమే, కానీ వయసు ఒకటి వారొకటి కాదు. తాను చేసిన తప్పులకు ప్రతి వ్యక్తి తప్పక బాధ్యత వహించాలి. సరదా కోసం, క్షణికానందం కోసం, యవ్వనపు ఉద్రేకములో ఒక్కసారేనంటూ చేసిన తప్పు జీవితకాలపు వ్యధను, గుర్తొచ్చే కొలది గుండెకోతను కలిగిస్తూనే ఉంటుంది. దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా వివాహంలో పవిత్రతను హేళన చేస్తూ ఎయిడ్స్ రోగాన్ని సంపాదించుకొని అమాయకులైన జీవిత భాగస్వామికి, తద్వారా పసికందులకు ఈ రోగాన్ని వ్యాపింపచేయడం ఎంత అమానుషం. పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా, భార్యకు భర్త లేకుండా, ప్రాణస్నేహితులను ఒంటరి వాళ్లను చేస్తూ కాలానికి ముందే మరణంలోనికి వెళ్ళిపోవడం ఎంత అవివేకం. ప్రభువునందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించడమే, ఆశానిగ్రహం కలిగి ఆచితూచి అడుగేయడమే జీవితానికి నిజమైన విజయం. నిజాలు కంటి ముందు కనబడుతున్నా అవే తప్పులు మరలా మరలా చేయకుండా మారే సమయం ఇదే కదా. స్నేహం పేరుతో పాపంలోకి దిగజారుతున్నావా? స్నేహితులను పాపంలోకి లాగుతున్నావా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని బైబిల్లో చెప్పబడినట్లుగా యేసు ప్రభువు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు. అందరినీ ఆయన తన స్నేహంలోనికి ఆహ్వానిస్తున్నారు. ఈ లోక స్నేహం నిన్ను నరకానికి నడిపిస్తుంది. యేసు ప్రభుతో స్నేహం నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. యేసు ప్రభు మనల్ని ఇలా ఆహ్వానిస్తున్నారు: ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. స్నేహంలో మీరెటువైపు? నిత్య జీవమా, నిత్య నరకమా? ఒక చిన్న తప్పు ఒక నిండు జీవితాన్ని ఎలా బలి తీసుకుందో మీరు ఈ మూవీలో చూశారు. అది మూవీ అయి ఉండొచ్చు, కానీ నిజంగా అనేక జీవితాలు ఇలాగే బలైపోయాయి. హెచ్ఐవి వైరస్ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అంటే ఇమ్యూనో డెఫిషియన్సీ, ఈ వైరస్ డైరెక్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందో, అది ఎంటర్ అయిన ఫామ్లోనే కాకుండా అనేక రూపాంతరాలు చెంది స్ట్రాంగ్ వైరస్గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో డైరెక్ట్గా CD4 సెల్స్ని వెళ్ళి, CD4 సెల్స్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడే సెల్స్ అన్నమాట. ఆ సెల్స్ని డైరెక్ట్గా అటాక్ చేసి ఆ సెల్స్ని కిల్ చేసేస్తాయి. సో ఎప్పుడైతే CD4 సెల్స్ మన బాడీలో తగ్గిపోతాయో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అంటే మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ లాగా మారిపోతాయి.
చిన్న మెడికేషన్కి తగ్గవు. మన ఓన్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఇన్ఫెక్షన్కి ఎగెయినిస్ట్గా వర్క్ చేయలేదు. సో అది ఓన్లీ ఇమ్యూనిటీ సిస్టమ్నే కాకుండా మేజర్ ఆర్గాన్స్, లివర్, స్ప్లీన్, కిడ్నీస్, లింఫ్ నోడ్స్, బ్లడ్ సెల్స్ అన్నిటినీ కూడా అటాక్ చేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ కూడా కలుగజేస్తుంది. సో హెచ్ఐవి వైరస్ వచ్చిన తర్వాత దానికి కంప్లీట్ క్యూర్ అంటూ ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేదు. సో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హెచ్ఐవి. అది రాకుండానే మనం చూసుకోవాలి. వచ్చిన తర్వాత దానికి క్యూర్ అంటూ మాత్రం లేదు. హెచ్ఐవి వైరస్ ఎలా వస్తుంది అంటే అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ వల్ల. ఎవరైనా హెచ్ఐవి ఉంటే వారితో సెక్స్తో పాల్గొనడం వలన హెచ్ఐవి వైరస్ సంక్రమిస్తుంది. మరియు నీడిల్స్, ఇంజెక్షన్ నీడిల్స్, సిరంజెస్ షేర్ చేసుకోవడం వలన ఎక్కువ వస్తుంది. ప్రజెంట్ డేస్లో యూత్ మెయిన్గా బిఫోర్ మ్యారేజే సెక్స్ ప్రాక్టీసెస్ చేయడం వలన చాలామంది దీని బారిన పడి అనవసరంగా ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను కోల్పోతున్నారు. అయినా మనం సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ కన్నా ముందు మాట్లాడుకోవాల్సింది మన బైబిల్ ప్రకారంగా, దేవుని ప్రకారంగా, మనం దేవాది దేవుని బిడ్డలుగా మనం బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ప్రాక్టీస్ అన్నది చెయ్యనే కూడదు. చేసిన తర్వాత ఇలాంటి హెచ్ఐవి ఏమన్నా అటాక్ అయితే వాటికి క్యూర్ లేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే సెక్స్లో పాల్గొనడం బైబిల్ పరంగా కరెక్ట్. మరియు కొత్తగా మ్యారేజెస్ సెటిల్ అయిన వాళ్ళకి బిఫోర్ మ్యారేజే లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా హెచ్ఐవి టెస్టులు చేయించుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత అనుకోని సంఘటనల్ని మీరు అవాయిడ్ చేయగలుగుతారు. సో జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టెస్టులు చేయించుకోవడం కానీ, డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయడం కానీ, ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి వీలుంటారు. ఇన్ కేస్ మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ ఒక పార్ట్నర్ హెచ్ఐవి పాజిటివ్, ఒక భార్య కానీ భర్త కానీ హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే సో సైకలాజికల్గా మీరు కృంగిపోకుండా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన పార్ట్నర్ డైరెక్ట్గా యాంటీ రిట్రోవైరల్ థెరపీ తీసుకుని, అంటే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ తీసుకుని, రాని పార్ట్నరు ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని కూడా వాడుతూ ఉంటే ఇద్దరు సెక్స్లో పాల్గొన్న ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది. హెచ్ఐవి వచ్చిన పార్ట్నర్కి హెచ్ఐవి ఎక్కువ అవ్వకుండా ఆ మెడిసిన్స్ ప్రివెంట్ చేస్తాయి. మంచి డైటరీ హ్యాబిట్స్, మంచి రెగ్యులర్ ఎక్సర్సైజు, మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుంటే వారికి హెచ్ఐవి పెరగకుండా ఉంటుంది. రాని వారు ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రొఫిలాక్సిస్ వలన వారికి ఇంకా ఫర్దర్గా హెచ్ఐవి రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు హెచ్ఐవి రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా నేను బైబిల్ పరంగా యూత్కి ఇంకొకసారి చెప్తున్నాను, బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ప్రాక్టీస్ చేయవద్దు. ఎందుకంటే హెచ్ఐవి ఒక్కసారి వస్తే అది లైఫ్ లాంగ్ ఇంకా మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేస్తుంది. ఆరోగ్యపరంగా బాగా దెబ్బతీస్తుంది. చిన్న ఇన్ఫెక్షన్, ఈవెన్ రొంప కూడా పెద్ద న్యూమోనియాలాగా ఫామ్ అవుతుంది. సో యూత్ దయచేసి ఇది గమనించి మరి మన దేవుని పరంగా ఇలాంటి అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ చేయకుండా మరి బైబిల్ ప్రకారంగా మ్యారేజ్ తర్వాతే సెక్స్లో పాల్గొంటే మంచిది. ఒకవేళ హెచ్ఐవి వచ్చేసిన తర్వాత ఇంకా మనం కంప్లీట్ క్యూర్ కోసం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ వచ్చిన తర్వాత సూసైడ్స్ చేసుకోవడం కానీ, అనవసరమైన సైకోయిజం ప్రదర్శించడం కానీ చేయకుండా ప్రార్థన చేసుకుని దాన్ని ఎలా తగ్గించుకోవాలో మార్గాలు వెతుక్కోవడం మంచిది. ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. నాకో కేర్ సెంటర్స్ ఉన్నాయి. అంటే నాకో కేర్ సెంటర్స్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, మన కాకినాడ జనరల్ హాస్పిటల్లోని, అమలాపురం జనరల్ హాస్పిటల్స్లో, రాజమండ్రి జనరల్ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ఈ హెచ్ఐవికి సంబంధించిన మెడిసిన్, చాలా కాస్ట్లీ మెడిసిన్ వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. సో ఎవ్రీ 6 months మీరు ఆ సెంటర్స్కి వెళ్ళి CD4 కౌంట్ చేయించుకుని ఆ హెచ్ఐవి కిట్ తీసుకుని ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడి జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగి మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. హెచ్ఐవి వచ్చిన తర్వాత జనరల్గా అందరికీ ఉండే అనుమానం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ని ప్రిఫర్ చేయండి.
ఒకవేళ జనరల్ ఫిజిషియన్ అందుబాటులో లేకపోతే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వీళ్ళు స్పెషలిస్టులు. లేదు దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే హెచ్ఐవి గురించి అన్ని రకాల ట్రీట్మెంట్లు అడ్వైజులు మీకు ఇస్తారు. ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ వచ్చి కన్ఫర్మ్ అయినా మీరు మానసికంగా కృంగిపోవద్దు. ఆ హెచ్ఐవి వల్ల మీకు వచ్చిందని మిమ్మల్ని భూలోకంలో ఎవరైనా క్షమించలేకపోవచ్చు, కానీ మన దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ మనల్ని క్షమిస్తారు ఎంత తప్పు చేసినా. కానీ ఎప్పుడంటే ఆ తప్పు ఆయన దగ్గర ఒప్పుకుని మనం దానికి సరైన విధంగా రెస్పాండ్ అయినప్పుడు ఆయన దాన్ని క్షమిస్తారు. అంతేగాని హెచ్ఐవి వచ్చిందని సైకలాజికల్గా డిప్రెస్ అయ్యి సూసైడ్స్ చేసుకోవడం, కొంతమంది అయితే యాంటీ సోషల్ ఈవెంట్స్ చేయడం, వేరే వాళ్ళకి అది అంటించాలని ప్రయత్నం చేయడం, అలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాటికి వెళ్ళకుండా ఎంత ప్రాబ్లం మనకున్నా సరే మన దేవాదేవుడు ఎలాంటి ప్రాబ్లం నుంచైనా మనకు తప్పిస్తాడు. సో ఫస్ట్ దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటే ఆ వచ్చిన హెచ్ఐవిని ఎలా అధిగమించాలో దేవుడే నేర్పిస్తాడు. సో మెడికల్ పరంగా అయితే చాలా నాకో సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో చక్కటి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. డాక్టర్స్ అందరూ కూడా ఇంతకుముందు చాలా రోజుల క్రితం అయితే కొంచెం భయపడేవారు, కానీ ఇప్పుడు హెచ్ఐవిని కూడా చాలా కామన్గానే ట్రీట్ చేస్తున్నారు. సర్జరీస్ అయినా అన్నీ కూడా నార్మల్గానే చేస్తున్నారు. సో మీరు మానసికంగా ఏమీ కృంగిపోని అవసరం లేదు. సో మంచి వైద్యం తీసుకుంటే మీరు సిగ్గుపడకుండా చక్కటి సెంటర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ అది తీసుకుంటే కరెక్ట్గా మీ నార్మల్ లైఫ్ని ఆల్మోస్ట్ మీరు నియర్ నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇది మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ రాకుండా జాగ్రత్త పడండి. అది దేవుని ద్వారానే అవుతుంది. ఆయన దగ్గర మీకు ఎలాంటి వీక్నెసెస్ ఉన్నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దాన్ని ఆయన తీసివేస్తారు. ఒకవేళ వచ్చినా సరే కృంగిపోవద్దు. దేవుని దగ్గర ఒప్పుకుని ఆయన డైరెక్షన్లో మీకు అవైలబుల్గా ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని మంచిగా ఆరోగ్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పక మీ అందరికీ సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.